ఈ సెషన్లో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తాం. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. మరి ప్రాపర్టీస్ అంటే ఇంకా కూడా అట్రిబ్యూట్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే వేరియబుల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ మెథడ్స్ అంటే నథింగ్ బట్ ఫంక్షన్స్ లేదంటే కోడ్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా లేదంటే ప్రాపర్టీస్. మరి ఆ డేటాని మ్యానిపులేట్ చేయడానికి వాడే కోడ్, దాన్నే మెథడ్స్ అని అంటాం. సో ఆబ్జెక్ట్లో ఏముంటాయి? డేటా ఉంటుంది, దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. సో అంటే ప్రాపర్టీస్ మెథడ్స్ రెండు కలిపే ఆబ్జెక్ట్ అని అంటాం. మరి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది C++, జావా వీటిలాగా కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అంటే అక్కడ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అవుతాయి? C++లో జావాలో క్లాసెస్ ద్వారా క్రియేట్ అవుతాయి. మరి ఇక్కడ క్లాస్ అనే వర్డే లేదనమాట. మరి అయినా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ కొన్ని ఇది ఫాలో అవుతుంది. ఓకే, అయితే జావా స్క్రిప్ట్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్. అంటే ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి, ఆ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని వర్క్ అయ్యే లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్లో ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్ట్ అనమాట. మనం ఏది వాడుతున్నా సరే దాన్ని ఒక ఆబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ మీద బేస్ అయి ఉండే లాంగ్వేజ్ కాబట్టి ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్ అని అనొచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆబ్జెక్ట్స్ని కంప్లీట్గా ఫీచర్స్ తోటి క్రియేట్ చేస్తూ కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉండేదాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని అంటాం. మరి ఎనీవే ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇండైరెక్ట్గా త్రూ ఫంక్షన్స్ కావచ్చు, వీటి ద్వారా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ జావా స్క్రిప్ట్లో ఉన్నాయి. యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, మనం సొంతంగా తయారు చేసుకునే ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ ద్వారా కాకుండా వేరే విధంగా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రిన్సిక్ లేదంటే బుల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్, లేదంటే స్టాండర్డ్గా ఉండే జావా స్క్రిప్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్. అరే, స్ట్రింగు, డేటు, నంబరు ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రిన్సిక్ లేదంటే బుల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. మరి హోస్ట్ ఆబ్జెక్ట్స్, హోస్ట్కి సంబంధించి విండో, డాక్యుమెంట్ ఇట్లాంటివంతా కూడా మీకు హోస్ట్ ఆబ్జెక్ట్స్గా ఉంటాయి. ఇవి కాకుండా యాక్టివ్ఎక్స్ ఆబ్జెక్ట్స్, యాక్టివ్ఎక్స్ టెక్నాలజీ తోటి తయారైన ఆబ్జెక్ట్స్ని ఇక్కడ అంటే వేరే లాంగ్వేజ్లో క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే, అంటే జస్ట్ లైక్ VB వాటిల్లో క్రియేట్ అయిన యాక్టివ్ఎక్స్ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ వాడుకునేదానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. మరి ఫస్ట్ మనం యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకునే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో చూస్తాం. మరి యూజర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకునే దానికి ఆబ్జెక్ట్ అనే ఒక దీన్ని వాడడం జరుగుతుంది, ఒక వర్డ్ని. దీని ద్వారానే మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేస్తాం. మరి ఇక్కడ న్యూ ఆపరేటర్ ద్వారా ఆబ్జెక్ట్ అనే దీని ద్వారా మనం కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఆబ్జెక్ట్లో మనం ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు, మెథడ్స్ పెట్టుకోవచ్చు. ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ మామూలుగా మనం తీసుకునే వేరియబుల్స్ అన్నమాట. మెథడ్స్ అంటే ఫంక్షన్స్.
ఓకే, ఒక ఆబ్జెక్ట్ లోపల ఉండే ఫంక్షన్స్ని మెథడ్స్ అని అంటాం. మరి ఆ యొక్క ఫంక్షన్స్ని దిస్ కీవర్డ్ ద్వారా మనం ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఇందాకే చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా మనం కొత్త ఆబ్జెక్ట్స్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇన్షియలైజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ బ్రాకెట్ అనే దాని ద్వారా. విత్ కీవర్డ్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ నేమ్ని మళ్ళీ వాడుకుంటా, అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రాపర్టీ మెథడ్, అట్లా దాంట్లో ఉన్న ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని మెథడ్స్ని యాక్సెస్ చేయాలి. మరి ప్రతిసారి ఆబ్జెక్ట్ నేమ్ వాడుకుంటా మనం విత్ ఆబ్జెక్ట్ నేమ్ అని మనం బ్రాకెట్ స్టార్ట్ చేస్తే, బ్లాక్ స్టార్ట్ చేసి ఆ బ్లాక్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్లో అయినా సరే ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వకుండా దాంట్లో ఉండే ప్రాపర్టీస్ని మెథడ్స్ని వాడుకోవచ్చు. సో మరి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. బుక్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్. ఇది కన్స్ట్రక్టర్, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, మరి ఈ బుక్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ బుక్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, దానికి ప్రాపర్టీస్ని, నెక్స్ట్ మెథడ్స్ని అసైన్ చేయొచ్చు. అసైన్ ప్రాపర్టీస్ టు ద ఆబ్జెక్ట్. సో అదే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత జావాలో కానీ C++లో కానీ మనం డైనమిక్గా ఈ యొక్క ప్రాపర్టీస్ని మెథడ్స్ని యాడ్ చేయలేం. మరి ఇక్కడ మాత్రం ఇలా యాడ్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇక్కడ క్లాస్ అనే దాన్ని వాడలేదు కాబట్టి. ఇది కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి. మరి ఇక్కడ చూడండి, బుక్ డాట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు పెరల్, సబ్జెక్ట్ ఈక్వల్ టు పెరల్, అండ్ బుక్ డాట్ ఆథర్ ఈక్వల్ టు సమ్ నేమ్ ఇచ్చాం. ఈ రెండు కూడా దీనికి ప్రాపర్టీస్ అండి, ఈ ఆబ్జెక్ట్కి, బుక్ అనే ఆబ్జెక్ట్కి. మరి బాడీలో మనం బుక్ డాట్ సబ్జెక్ట్, బుక్ డాట్ ఆథర్ అని ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. మరి చూడండి, 28_objects_user_defined1.htmlని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి ఇట్లా రిజల్ట్ రావడం జరిగింది. ఆ ఆబ్జెక్ట్లో ఉన్న రెండు ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ డిస్ప్లే అయినాయి. నెక్స్ట్ సెషన్లో మనం ఆబ్జెక్ట్లో మెథడ్స్ వాటిని ఏ విధంగా యూజ్ చేయొచ్చో